హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి రాజ్యాంగ నిర్మా రాజ్యాంగ పరిణామ క్రమం. మన రాజ్యాంగం ఏ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి మొదలైంది? అసలా రాజ్యాంగం ఒకటి ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎప్పుడు కలిగింది? వీటన్నిటికి సంబంధించి వరుస క్రమంలో ఏమేమి సంఘటనలు జరిగాయి అనే దాని మీద మనం బిట్స్ అయితే చూద్దామండి. భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఉండాలని 1934లో మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? చూడండి, భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఉండాలని 1934లో మొదటిసారి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఎంఎన్ రాయ్, బిఆర్ అంబేద్కర్. ఆన్సరు ఎంఎన్ రాయ్. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహుడైనటువంటి ఎంఎన్ రాయ్ గారు 1934లో ఈ ఆలోచనను తెచ్చారు. ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా రాజ్యాంగ పరిషత్ కావాలని డిమాండ్ చేసింది? ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ పరిషత్ కావాలని అధికారికంగా డిమాండ్ చేసింది? 1930, 1935, 1940, 1942. ఏ సంవత్సరంలో డిమాండ్ చేసింది? 1935లో. ఎంఎన్ రాయ్ ప్రతిపాదన తర్వాత కాంగ్రెస్ పార్టీ దీనిని తమ అధికారిక డిమాండ్గా మార్చుకుంది. తర్వాత భారతీయులే స్వయంగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలనే డిమాండ్ను బ్రిటిష్ వారు మొదటిసారి ఏ ప్రతిపాదన ద్వారా సూత్రప్రాయంగా అంగీకరించారు? క్రిప్స్ రాయబారం, ఆగస్టు ఆఫర్ 1940, క్యాబినెట్ మిషన్, సైమన్ కమిషన్. భారతీయులే వారి రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని ఎప్పుడు చెప్పారు బ్రిటిష్ వారు? సూత్రప్రాయంగా ఎప్పుడు అంగీకరించారంటే ఆగస్టు ఆఫర్ 1940లో. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారతీయుల మద్దతు కోసం అప్పటి వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో దీనిని ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతీయుల రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ 1942లో భారత్కు వచ్చింది ఎవరు? చూడండి, రెండో ప్రపంచంలో మద్దతు కోసమేమో మనల్ని ఏర్పాటు చేసుకోమన్నారు. తర్వాత 1942లో మేము ఏర్పాటు చేసి ఇస్తాము అంటూ భారత్కు వచ్చింది ఎవరు? లార్డ్ మౌంట్ బాటెన్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, పెతిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్. ఎవరంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అన్నమాట. యుద్ధం తర్వాత రాజ్యాంగం ఇస్తామనడంతో గాంధీజీ దీనిని దివాలా తీయబోయే బ్యాంకు మీద ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్ అని విమర్శించారు. ఇది కూడా బిట్టేనండి. దివాలా తీయబోయే బ్యాంకు మీద ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్ అని ఎవరు అన్నారు అని అడుగుతారు. గాంధీ గారు అన్నారు ఆ మాట. రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించి తుది ప్రణాళికను రూపొందించిన కమిషన్ ఏది? రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించి తుది ప్రణాళికను రూపొందించిన కమిషన్ ఏది? క్రిప్స్ కమిషన్, క్యాబినెట్ మిషన్ 1946, వేవల్ ప్లాన్, హంటర్ కమిషన్. ఆన్సరు క్యాబినెట్ మిషన్ 1946. ఇందులో పెతిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ ఈ ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 299, 389, 412, 545. మొత్తం 389 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బ్రిటిష్ ప్రావిన్సుల నుంచేమో 296 మంది, అలాగే స్వదేశీ సంస్థానాల నుంచేమో 93 మంది ఉండాలని నిర్ణయించారు. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఏ పద్ధతిలో జరిగాయి? ప్రజలందరూ నేరుగా ఓటు వేయడం ద్వారా, ప్రావిన్షియల్ అసెంబ్లీల సభ్యుల ద్వారా పరోక్ష ఎన్నిక, బ్రిటిష్ రాజు నామినేట్ చేయడం ద్వారా, కేవలం ముస్లింలు మాత్రమే ఎన్నుకోవడం ద్వారా. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఏ పద్ధతిలో జరిగాయి? ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ద్వారా పరోక్ష ఎన్నిక. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి ఉండేలా కేటాయింపులు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆగస్టు 15, 1947,
జనవరి 26, 1950, డిసెంబర్ 9, 1946, నవంబర్ 26, 1949. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 9, 1946లో జరిగింది. ఈ తొలి సమావేశానికి ముస్లిం లీగ్ గైర్ హాజరైంది. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ సచ్చిదానంద సిన్హా, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్. ఆన్సరు సచ్చిదానంద సిన్హా. సభలో అందరికంటే వయసులో పెద్దవారైన ఆయనను ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం ఎంచుకున్నారు. రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఎన్నికయ్యారు? డిసెంబర్ 9, 1946, డిసెంబర్ 11, 1946, డిసెంబర్ 13, 1946, ఆగస్టు 15, 1947. ఆన్సరు డిసెంబర్ 11, 1946. తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత రెండో రోజున రాజేంద్ర ప్రసాద్ గారు శాశ్వత అధ్యక్షుడిగా అయ్యారు. రాజ్యాంగ పరిషత్కు ఇద్దరు ఉపాధ్యక్షులుగా ఎవరెవరు ఎన్నికయ్యారు? రాజ్యాంగ పరిషత్కు ఇద్దరు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారు ఎవరు? నెహ్రూ మరియు పటేల్, హెచ్సి ముఖర్జీ మరియు విటి కృష్ణమాచారి, అంబేద్కర్ మరియు బిఎన్ రావ్, రాజేంద్ర ప్రసాద్ మరియు సచ్చిదానంద సిన్హా. ఎవరండి ఉపాధ్యక్షులు? హెచ్సి ముఖర్జీ మరియు విటి కృష్ణమాచారి. రాజ్యాంగ పరిషత్ యొక్క న్యాయ సలహాదారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంఎన్ రాయ్, సర్ బిఎన్ రావ్, కేఎం మున్షి. ఎవరంటే సర్ బిఎన్ రావు. ఈయన రాజ్యాంగం యొక్క మొదటి చిత్తు ప్రతిని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. నెహ్రూ గారు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆశయాల తీర్మానం ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ని రాజ్యాంగ పరిషత్లో నెహ్రూ గారు ఎప్పుడు ప్రవేశపెట్టారు? డిసెంబర్ 9, 1946, డిసెంబర్ 11, 1946, డిసెంబర్ 13, 1946, జనవరి 22, 1947. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే డిసెంబర్ 13, 1946లో ప్రవేశపెట్టారు. మన రాజ్యాంగ లక్ష్యాలు ఏమిటో ఈ తీర్మానం స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిషత్ ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించింది? దీనికి డైరెక్ట్ ఆన్సర్ చెప్తా చూడండి. జనవరి 22, 1947లో ఆమోదించింది. ప్రవేశపెట్టిందేమో డిసెంబర్ 13, 1946లో ప్రవేశపెట్టారు. ఆమోదించిందేమో జనవరి 22, 1947లో ఆమోదించారు. దేశ విభజన తర్వాత ముస్లిం లీగ్ వైదొలిగిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో మిగిలిన సభ్యుల సంఖ్య ఎంత? 389, 299, 211, 324. ఆన్సరు 299. పాకిస్తాన్ విడిపోవడంతో సభ్యుల సంఖ్య 389 నుంచి 299కి తగ్గింది. రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రధాన చిహ్నం ఏ జంతువు? పులి, సింహం, ఏనుగు, గుర్రం. రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రధాన చిహ్నం ఏంటంటే ఏనుగు. రాజ్యాంగ పరిషత్ యొక్క సెక్రటరీగా వ్యవహరించింది ఎవరు? రాజ్యాంగ పరిషత్ యొక్క సెక్రటరీగా వ్యవహరించింది ఎవరు? హెచ్విఆర్ అయ్యంగార్, బిఎన్ రావు, ఎస్ఎన్ ముఖర్జీ, ప్రేమ్ బిహారీ నారాయణ్, రైజాదా. ఎవరండి? హెచ్విఆర్ అయ్యంగార్. భారత రాజ్యాంగ పరిషత్కు సంబంధించి చీఫ్ డ్రాఫ్ట్ మెన్ చూడండి. భారత రాజ్యాంగ పరిషత్కి సంబంధించి చీఫ్ డ్రాఫ్ట్స్ మెన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్ఎన్ ముఖర్జీ, కేఎం మున్షి, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. ఆన్సరు ఎస్ఎన్ ముఖర్జీ. అత్యంత కీలకమైన ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? ఆగస్టు 15, 1947, ఆగస్టు 29, 1947, నవంబర్ 26, 1949, జనవరి 26, 1950. ఆన్సరు ఆగస్టు 29, 1947. స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులకే ఈ కమిటీ ఏర్పాటైంది.
ముసాయిదా కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిపి మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎంతమంది సభ్యులు ఉన్నారు? 5, 6, 7, 8. ముసాయిదా కమిటీలోని సభ్యులు ఎంత అంటే 7. ముసాయిదా కమిటీ తన మొదటి చిత్తు ప్రతిని ఎప్పుడు ప్రచురించింది? మొదటి చిత్తు ప్రతిని ఎప్పుడు ప్రచురించింది? ఆగస్టు 1947, ఫిబ్రవరి 1948, అక్టోబర్ 1948, నవంబర్ 1949. ఆన్సరు ఫిబ్రవరి 1948. భారత జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? భారత జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించింది? ఆగస్టు 15, 1947, జూలై 22, 1947, జనవరి 24, 1950, నవంబర్ 26, 1949. జెండాను ఎప్పుడు ఆమోదించిందంటే జూలై 22, 1947 సంవత్సరంలోనే ఆమోదించింది. స్వాతంత్ర దినోత్సవం కంటే ముందే జెండాను ఆమోదించారు. రాజ్యాంగ పరిషత్ శాసనసభ సమావేశమైనప్పుడు శాసనసభగా సమావేశమైనప్పుడు దానికి అధ్యక్షత వహించింది ఎవరు? రాజేంద్ర ప్రసాద్, జీవి మావలంకర్, బిఆర్ అంబేద్కర్, సరోజిని నాయుడు. ఆన్సర్ జీవి మావలంకర్. రాజ్యాంగం రాసేటప్పుడు రాజేంద్ర ప్రసాద్, చట్టాలు చేసేటప్పుడు మావలంకర్ అధ్యక్షత వహించేవారు. రాజ్యాంగ రచనకు మొత్తం పట్టిన సమయం ఎంత? 2 ఏళ్ల 10 నెలల 15 రోజులు, 2 ఏళ్ల 11 నెలల 18 రోజులు, 3 ఏళ్ల 1 నెల 10 రోజులు, 2 ఏళ్ల 5 నెలల 20 రోజులు. ఆన్సర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? నవంబర్ 26, 1949, జనవరి 24, 1950, జనవరి 26, 1950, ఆగస్టు 15, 1947. ఎప్పుడు జరిగింది రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం అంటే జనవరి 24, 1950లో జరిగింది. ఈ రోజే జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందాయి మరియు రాజేంద్ర ప్రసాద్ గారు తొలి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్లోని వివిధ అంశాల పరిశీలన కోసం మొత్తం ఎన్ని ప్రధాన కమిటీలను ఏర్పాటు చేశారు? 5, 8, 12, 15. ఆన్సరు 8. వీటితో పాటు అనేక చిన్న కమిటీలు కూడా ఉన్నాయి. కేంద్ర రాజ్యాంగ కమిటీ మరియు కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? కేంద్ర రాజ్యాంగ కమిటీ మరియు కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, జేబి కృపాలాని. కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ప్రాంతీయ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, పట్టాభి సీతారామయ్య. ప్రాంతీయ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు వహించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కులు మరియు అల్పసంఖ్యాక వర్గాల సలహా కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జేబి కృపాలాని, హెచ్సి ముఖర్జీ. ఆన్సరు సర్దార్ వల్లభాయ్ పటేల్. దీని కింద ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి జేబి కృపాలాని అధ్యక్షుడిగా ఉండేవారు. రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించింది? రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఇందాకే మనం చెప్పుకున్నాం ఒక బిట్లో. ఎప్పుడంటే 1950 జనవరి 24లో. ఎందుకంటే చివరి సమావేశం, రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం అప్పుడే జరిగింది. అప్పుడే జాతీయ గీతం ఇవన్నీ ఆమోదం పొందాయి అని చెప్పుకున్నాం కదా. చివరి సమావేశం జరిగిన రోజే జాతీయ గీతాన్ని మరియు జాతీయ గేయాన్ని ఆమోదించారు. భారత మొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఎన్నుకుంది? 1950 జనవరి 26, 1950 జనవరి 24, 1947 ఆగస్టు 15, 1948 జనవరి 30. ఈ బిట్టు కూడా ఇందాక బిట్టు ఇవన్నీ ఒకసారే చెప్పుకున్నాం. ఏమని? చివరి సమావేశంలోనే, భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలోనే జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందాయి. అలాగే ఈయన రాజేంద్ర ప్రసాద్ గారిని తొలి రాష్ట్రపతిగా ఎన్నుకోవటం జరిగింది. ఎప్పుడు? ఆ రోజు అంటే 1950 జనవరి 24.
రాజ్యాంగ పరిషత్ ద్వారా భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? చూడండి, రాజ్యాంగ పరిషత్ ద్వారా భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? 1950 జనవరి 26, 1949 నవంబర్ 26, 1947 ఆగస్టు 15, 1948 అక్టోబర్ 2. ఆన్సర్ 1949 నవంబర్ 26లో రాజ్యాంగాన్ని ఆమోదించింది. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం, కాన్స్టిట్యూషనల్ డే. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందినప్పుడు ఎంతమంది సభ్యులు దానిపై సంతకం చేశారు? 389, 299, 284, 211. ఆన్సరు 284 మంది. ఆ రోజు సభకు హాజరైన వాళ్ళు ఎంతమంది అయితే అంతమంది ఆ రాజ్యాంగ ప్రతి మీద సంతకాలు చేశారు. అసలు రాజ్యాంగం ఆమోదించినప్పుడు అందులో ఎన్ని అధికరణలు, ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు, 448 అధికరణలు, 12 షెడ్యూళ్లు, 390 అధికరణలు, 10 షెడ్యూళ్లు, 400 అధికరణలు, 8 షెడ్యూళ్లు. ఆన్సరు 395 అధికరణలు, అలాగే 8 షెడ్యూళ్లు ఉన్నాయి. వీటితో పాటే 22 భాగాలు కూడా ఉన్నాయి. 1949 నవంబర్ 26ని తక్షణమే అమల్లోకి వచ్చిన నిబంధనలు ఏమిటి? రాజ్యాంగాన్ని ఆమోదించింది కదా, 1949 నవంబర్ 26న మనం మన రాజ్యాంగాన్ని ఆమోదించాము. అప్పుడు వెంటనే అమల్లోకి వచ్చిన నిబంధనలు ఏవి? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరసత్వము, ఎన్నికలు మరియు తాత్కాలిక పార్లమెంటు అంశాలు, సుప్రీంకోర్టు అధికారాలు. ఏవి వెంటనే అమల్లోకి వచ్చాయంటే పౌరసత్వం, ఎన్నికలు మరియు తాత్కాలిక పార్లమెంట్ అంశాలు అనేవి వెంటనే అమల్లోకి వచ్చాయి. పూర్తి రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చిన ఈ అత్యవసర అంశాలు మాత్రం ఆమోదం పొందిన రోజే అమల్లోకి వచ్చాయి. భారత రాజ్యాంగాన్ని ఏ తేదీ నుండి పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు? భారత రాజ్యాంగాన్ని ఏ తేదీ నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చారు? 1949 నవంబర్ 26, 1950 జనవరి 24, 1950 జనవరి 26, 1947 ఆగస్టు 15. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 1950 జనవరి 26. ఈ జనవరి 26వ తేదీని రాజ్యాంగం అమలుకు ఎందుకు ఎంచుకున్నారు? ఆ రోజు గాంధీజీ పుట్టినరోజు. 1930లో ఇదే రోజున పూర్ణ స్వరాజ్ దినంగా ప్రకటించారు. బ్రిటిష్ వారు ఆ రోజునే దేశం వదిలి వెళ్ళారు. ఒక మంచి ముహూర్తం కాబట్టి. ఏది కరెక్ట్ అంటే 1930లో ఇదే రోజున పూర్ణ స్వరాజ్య దినంగా మనం ప్రకటించాము. రాజ్యాంగ పరిషత్లో ముఖ్యమైన కేంద్ర రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? కేంద్ర రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, జేబి కృపలాని. ఆన్సరు జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ కి సంబంధించిన కమిటీలకు నెహ్రూ గారు నాయకత్వం వహించారు. ప్రాథమిక హక్కులు మరియు మైనారిటీ వ్యవహారాల సలహా కమిటీ చైర్మన్ ఎవరు? చూడండి, ప్రాథమిక హక్కులు మరియు మైనారిటీ వ్యవహారాల సలహా కమిటీకి చైర్మన్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆన్సరు సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షుడు ఎవరు? జేబి కృపలాని, హెచ్సి ముఖర్జీ, గోపీనాథ్ బాల్డోరాయ్, అంబేద్కర్. ఆన్సరు జేబి కృపలాని. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ, సర్దార్, కెఎం మున్షి. ఆన్సరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఆయన సభ నిర్వహణ నియమాలను చూసుకునేవారు. భారత రాజ్యాంగ పరిషత్ మొత్తం ఎన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగాన్ని రూపొందించింది? ఎన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించిందంటే 40, 60, 50, 100. ఎన్ని? 60 దేశాలు. రాజ్యాంగ రచన కోసం మొత్తం ఎంత ఖర్చు అయింది? 50 లక్షలు, 64 లక్షలు, 80 లక్షలు, 1 కోటి. ఆన్సరు 64 లక్షలు ఖర్చు చేశారు. భారత రాజ్యాంగాన్ని ఇటాలిక్ శైలిలో తన చేతి రాతతో రాసిన క్యాలిగ్రాఫర్ ఎవరు? నందలాల్ బోస్, ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా, బి రామ్ మనోహర్ సిన్హా, వసంత్ కృష్ణన్ వైద్య. ఆన్సరు
ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. ఈయన ఎటువంటి పారితోషికం తీసుకోకుండా ప్రతి పేజీ మీద తన పేరు, చివరి పేజీలో తన తాత పేరు రాసుకునే అనుమతితో రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగంలోని ఒరిజినల్ ప్రతులను చిత్రపటాలతో అలంకరించిన కళాకారుడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోస్, ఎంఎఫ్ హుస్సేన్, రాజా రవివర్మ. ఆన్సరు నందలాల్ బోస్. శాంతి నికేతన్ కు చెందిన నందలాల్ బోస్ మరియు డి రామ్ మనోహర్ సిన్హా రాజ్యాంగాన్ని అందంగా అలంకరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా రూపాంతరం చెందింది? రద్దు చేయబడింది, తాత్కాలిక పార్లమెంటుగా మారింది, సుప్రీంకోర్టుగా మారింది, ప్లానింగ్ కమిషన్ గా మారింది. ఆన్సరు తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1951-52లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగే వరకు ఇది తాత్కాలిక పార్లమెంటుగా కొనసాగింది. రాజ్యాంగ పరిషత్లో మహిళా సభ్యుల సంఖ్య ఎంత? 10, 15, 12, 20. ఆన్సర్ 15. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన ఏకైక ముస్లిం మహిళ ఎవరు? ఫాతిమా బీవి, బేగం ఐజాజ్ రసూల్, అన్ని మస్క్రీన్, సరోజిని నాయుడు. ముస్లిం మహిళ ఎవరంటే బేగం ఐజాజ్ రసూల్. భారతదేశం కామన్వెల్త్లో సభ్యత్వాన్ని ఎప్పుడు ధృవీకరించింది? 1947 ఆగస్టు, 49 మే, 50 జనవరి, 51 మార్చ్. ఆన్సర్ 49 మేలో. రాజ్యాంగ పరిషత్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే భారత్ అని విమర్శించిన బ్రిటిష్ రాజ్యాంగ నిపుణుడు ఎవరు? గ్రాన్విల్లే ఆస్టిన్, లార్డ్ విస్కౌంట్ సైమన్, విన్స్టన్ చర్చిల్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్. ఆన్సర్ గ్రాన్విల్లే ఆస్టిన్. ముసాయిదా కమిటీలోని సభ్యులలో ఒకరైన విఎల్ మిట్టర్ అనారోగ్యం వల్ల తప్పుకోగా ఆయన స్థానంలో వచ్చిన వారు ఎవరు? ముసాయిదా కమిటీలో సభ్యులలో బిఎల్ మిట్టర్ అనారోగ్య కారణంగా తప్పుకుంటే ఆయన స్థానంలో వచ్చింది ఎవరు? ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి, కెఎం మున్షి, మొహమ్మద్ సాదుల్లా. ఆన్సర్ ఎన్ మాధవరావు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? బాంబే, కలకత్తా, న్యూఢిల్లీ, మద్రాస్. ఆన్సర్ న్యూఢిల్లీ. కాన్స్టిట్యూషన్ హాల్ ప్రస్తుతం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్ ఏ ప్రాతిపదికన సభ్యులను కేటాయించింది? మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన, జనాభా ప్రాతిపదికన, విస్తీర్ణం ప్రాతిపదికన. ఆన్సర్ జనాభా ప్రాతిపదికన. 1 మిలియన్ అంటే 10 లక్షలకు ఒకరు చొప్పున. రాజ్యాంగ పరిషత్ ద్వారా ఆమోదించబడిన తర్వాత దాని హిందీ అనువాదాన్ని సిద్ధం చేసింది ఎవరు? రాజ్యాంగ పరిషత్ ద్వారా ఆమోదించిన తర్వాత దాని హిందీ అనువాదాన్ని సిద్ధం చేసింది ఎవరు? వసంత కృష్ణన్ వైద్య, నందలాల్ బోస్, ప్రేమ్ బిహారీ రైజాదా, బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ వసంత కృష్ణన్ వైద్య. రాజ్యాంగ ముసాయిదాపై చర్చల సమయంలో మొత్తం ఎన్ని సవరణలు ప్రతిపాదించబడ్డాయి? 7,635 సవరణలు ప్రతిపాదించబడ్డాయి. అయితే అందులో 2,473 సవరణలపై సభలో వాస్తవంగా చర్చలు కూడా జరిగాయి. ముసాయిదా కమిటీలో సభ్యుడైన డిపి ఖైతాన్ 1948లో మరణించగా ఆయన స్థానంలో నియమితులైన వారు ఎవరు? ముసాయిదా కమిటీలో సభ్యుడైన డిపి ఖైతాన్ 1948లో మరణించగా ఆయన స్థానంలో నియమితులైన వారు ఎవరు? ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి, అల్లాడి కృష్ణస్వామి, కెఎం మున్షి. ఆన్సర్ టిటి కృష్ణమాచారి. బిఎల్ మిట్టర్ రాజీనామా చేయగా మాధవరావు వచ్చారు, ఖైతాన్ మరణించగా కృష్ణమాచారి వచ్చారు. ముసాయిదా కమిటీలో ఉన్న ఏకైక కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కెఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, గోపాలకృష్ణ అయ్యంగార్. ఏకైక కాంగ్రెస్ సభ్యుడు కెఎన్ మున్షి. అంబేద్కర్ గారితో సహా మిగిలిన వారు సాంకేతిక నిపుణులుగా లేదా ఇతర పార్టీల నుంచి వచ్చారు. మున్షి గారు మాత్రమే కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్లో ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షత వహించిన తెలుగు వ్యక్తి ఎవరు? పట్టాభి సీతారామయ్య, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బెజవాడ గోపాల్ రెడ్డి, దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఆన్సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఈయన
ముసాయిదా కమిటీలో కూడా కీలక సభ్యుడు. రాజ్యాంగ పరిషత్లో హిందూ కోడ్ బిల్లుపై తీవ్రమైన చర్చలు జరిగినప్పుడు దానికి మద్దతుగా రాజీనామా చేసిన మంత్రి ఎవరు? రాజ్యాంగ పరిషత్లో హిందూ కోడ్ బిల్లుపై తీవ్రమైన చర్చలు జరిగినప్పుడు దానికి మద్దతుగా రాజీనామా చేసిన మంత్రి ఎవరు? సర్దార్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, మౌలానా ఆజాద్. ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహిళల హక్కుల కోసం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ పరిషత్లో చర్చలు జరుగుతున్నప్పుడు రాజ్యాంగ పరిషత్ ఒకే మతానికి చెందిన సంస్థ అని విమర్శించింది ఎవరు? విన్స్టన్ చర్చిల్, లార్డ్ విస్కౌంట్ సైమన్, గ్రావిన్విల్ ఆస్టిన్, మొహమ్మద్ అలీ జిన్నా. ఆన్సర్ లార్డ్ విస్కౌంట్ సైమన్ అన్నమాట. రాజ్యాంగ పరిషత్తులో చర్చల అనంతరం రాజ్యాంగం ఎంత మంచిదైనా అది అమలు చేసేవారు చెడ్డవారైతే రాజ్యాంగం కూడా చెడ్డదిగా మారుతుంది అని అన్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, మహాత్మా గాంధీ. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగ పరిషత్తులో సభ్యురాలిగా ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ్ ఏ ప్రాంతానికి చెందినవారు? మద్రాస్ ప్రెసిడెన్సీ, బొంబాయి, బెంగాల్, యునైటెడ్ ప్రావిన్స్. ఆన్సర్ మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. ఈమెను ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. రాజ్యాంగ పరిషత్తులో ప్రతిపాదించిన ఆశయాల తీర్మానంపై మొత్తం ఎన్ని రోజుల పాటు చర్చలు జరిగాయి? 5, 8, 10, 12. ఆన్సర్ 8 రోజుల పాటు చర్చలు జరిగాయి. డిసెంబర్ 13 నుంచి 19 వరకు మరియు జనవరిలో కూడా చర్చలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ యొక్క పనులను పర్యవేక్షించడానికి బిజినెస్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా ఎవరు ఉన్నారు? కెఎం మున్షి, బిఆర్ అంబేద్కర్, జీవి మాలవంకర్, హెచ్సి ముఖర్జీ. ఆన్సర్ కెఎం మున్షి. ఇక్కడ ముసాయిదా కమిటీ సభ్యులు 7 ఎవరో చెప్తాను చూడండి. అంబేద్కర్, ఆయన చైర్మన్. ఆ తర్వాత అయ్యంగారు, ఆ తర్వాత అల్లాడి కృష్ణస్వామి, ఆ తర్వాత సాదుల్లా, ఆ తర్వాత మున్షి, ఆ తర్వాత మాధవరావు, అలాగే కృష్ణమాచారి. అలాగే ఈ రాజ్యాంగం రచించేటప్పుడు ముఖ్యమైన మహిళలు సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, రాజకుమారి అమృత్ కౌర్. ముసాయిదా కమిటీలోని ఈ క్రింది సభ్యులలో కృషివలుడుగా ఎవరిని పిలిచేవారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా. ఎవరిని పిలిచేవారండి కృషివలుడు అని? ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ని. ఈయన కాశ్మీర్ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ముసాయిదా కమిటీ సభ్యుడు సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా ఏ పార్టీకి చెందినవారు? కాంగ్రెస్, ముస్లిం లీగ్, యూనియనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. ఆన్సర్ ముస్లిం లీగ్. ఈయన అస్సాం మాజీ ముఖ్యమంత్రి మరియు ముసాయిదా కమిటీలో ఉన్న ఏకైక ముస్లిం ప్రతినిధి. స్వతంత్ర భారత తొలి మంత్రివర్గం రక్షణ శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరు? సర్దార్ పటేల్, బల్దేవ్ సింగ్, జగజ్జీవన్ రామ్, ఆర్కే షణ్ముఖం శెట్టి. ఆన్సర్ బల్దేవ్ సింగ్. స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రిగా రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన ఎవరు బాధ్యతలు చేపట్టారు? డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సి రాజగోపాలాచారి, హుమాయూన్ కబీర్. ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. తొలి కేంద్ర మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, రఫీ అహ్మద్ కిద్వాయ్, వివి గిరి. ఆన్సర్ బాబు జగజ్జీవన్ రామ్. స్వతంత్ర భారత తొలి ఆర్థిక మంత్రి ఎవరు? జాన్ మొథాయ్, ఆర్కే షణ్ముఖం శెట్టి, సిడి దేశ్ముఖ్, టిటి కృష్ణమాచారి. ఆన్సర్ ఆర్కే షణ్ముఖం శెట్టి. ఈయన స్వతంత్ర భారత మొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మొత్తం 15 మంది మహిళల్లో స్వతంత్ర భారతదేశపు తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరు? సరోజిని నాయుడు, రాజకుమారి అమృత్ కౌర్, సుచేత కృపాలాని, విజయలక్ష్మి పండిట్. ఆన్సర్ రాజకుమారి అమృత్ కౌర్. ఈమె 10 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజ్యాంగ పరిషత్ సభ్యురాలైన సరోజిని నాయుడు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ గా నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. రాజ్యాంగ పరిషత్తులో సభ్యురాలిగా ఉండి భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్కి అయిన వారు ఎవరు? సుచేత కృపాలాని, నందిని
సత్పతి జానకి రామచంద్రన్, శశికళ కకోత్కర్. ఆన్సర్ సుచేత కృపాలాని. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి మహిళ మరియు రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు ఎవరు? ముత్తులక్ష్మిరెడ్డి, విజయలక్ష్మి పండిట్, అన్నీ మస్క్రీన్, కమలా చౌదరి. ఆన్సర్ విజయలక్ష్మి పండిట్. ఈమె జవహర్లాల్ నెహ్రూ సోదరి. రాజ్యాంగ పరిషత్తులో ఏ మహిళా సభ్యురాలు మద్రాసు లేబర్ యూనియన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు? ఆన్సర్ ద్రాక్షాయణి వేలాయుధన్, అమ్ము స్వామినాథన్, దుర్గాబాయి, రేణుకారాయ్. ఆన్సర్ ద్రాక్షాయణి వేలాయుధన్. ఈమె రాజ్యాంగ పరిషత్తులోని ఏకైక దళిత మహిళా సభ్యురాలు. రాజ్యాంగ పరిషత్తులో కేరళ నుండి ట్రావెన్కోర్ నుండి ఎన్నికైన ఏకైక మహిళా సభ్యురాలు ఎవరు? అన్నీ మస్క్రీన్, హంసా మెహతా, లీలా రాయ్, పూర్ణిమ బెనర్జీ. ఆన్సర్ అన్నీ మస్క్రీన్. రాజ్యాంగ పరిషత్తులో మౌలిక హక్కుల కమిటీలో సభ్యురాలిగా ఉండి మహిళా హక్కుల కోసం పోరాడిన వారు ఎవరు? హంసా మెహతా, మాలతి చౌదరి, సరోజిని నాయుడు, రాజ్ కుమార్ అమృత్ కౌర్. ఆన్సర్ హంసా మెహతా. రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడు మొదట ఎంతమంది మహిళలు ఎంపిక అయ్యారు? 9, 12, 15, 20. ఆన్సర్ 15 మంది. స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ పటేల్, ఎంసి సెతల్వాడ్. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవి రాజ్యాంగ పరిషత్కి సంబంధించి 75 బిట్స్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.